కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో కొలువైన శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయ ఆవరణలో శృంగేరి పీఠాధిపతుల సూచనలతో గత సంవత్సరం డిసెంబర్ నెల 7వ తేదీ నుండి తలపెట్టిన మట్టితో కోటి శివలింగాలు తయారు చేసే కార్యక్రమాన్ని అప్పటి నుండి ప్రతిరోజు వందలాది మంది మహిళలు వచ్చి కోటి శివలింగాలు తయారు చేయడం జరుగుతుందన్నారు. చివరగా మొత్తం కోటి లింగాలతో ఈ నెల 26వ తేదీ నుండి మార్చి నెల 7వ తేదీ వరకు అనగా 11 రోజుల పాటు మహాలింగార్చన భక్తులతో అభిషేకాలు నిర్వహిస్తామని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. అలాగే భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 12 జ్యోతిర్లింగాలు తీసుకువచ్చి భక్తులకు అనుకూలంగా ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మీడియాకు తెలిపారు. అలాగే భక్తులే స్వయంగా అభిషేకాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే హోమాలు, యజ్ఞ యాగాదులు చూడండి.
కావాలండి రైస్ ఖాళీగా ఉన్నా స్వామి మల్లికార్జున స్వామి ఆలయం నందు ప్రాంగణం నందు జ్యోతుల నెహ్రూ గారు మణి దంపతులచే జ్యోతుల నవీన్ కుమార్ గారు వేణు లక్ష్మీ దంపతులచే ఈ కార్యక్రమం డిసెంబర్ 7 నుంచి 3 నెలలు పూర్తయింది. 68 లక్షలు భక్తులు ప్రజలు తరలు మట్టి శివలింగాలు స్వయంగా తయారు చేసి ఈ పూజకు కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7వ తారీఖున పూజలు నిర్వహిస్తున్నారు. మొత్తం ప్రజలందరూ తరలి రావాల్సిందిగా కోరుతున్నారు. ఏదైతే ఇరుపా గ్రామంలో మహాకుంభాభిషేకం చేయి తలపెట్టాము. ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి మొట్టమొదటి ఉప్పలపాడులో ఈ కుంభాభిషేకాన్ని చేయడం జరిగింది. నేను తదుపరి ఇరుపాకలో శివాలయం నిర్మాణం చేసి మళ్ళీ కుంభాభిషేకం చేయడం జరిగింది. అయితే అప్పటికి ఇప్పటికీ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈరోజు ఇది పార్థవ లింగాలతోటి అంటే మట్టి లింగాలతోటి కోటి లింగాలని తయారు చేసి స్వహస్తాలతోటి ఆ లింగాల మీదే వచ్చిన ప్రతి భక్తుడు కూడా అర్చన చేసి అభిషేకించేటటువంటి పరిస్థితిలో చెయ్యాలి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే శృంగేరి పీఠాధిపతులు దీన్ని ముహూర్తం కూడా నిర్ణయించడం జరిగింది. దీంతోపాటు భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలన్నింటినీ కూడా ఈ యాలా నది ఒడ్డున ప్రతిష్ఠించాలని చెప్పేసి తలపెట్టడం శృంగేరి పీఠాధిపతుల యొక్క సూచనతో దాన్ని కూడా రేపు 14వ తారీఖు అంటే ఫిబ్రవరి 14వ తారీఖునే ఈ జ్యోతిర్లింగాల ప్రతిష్టగా జరుగుతుంది. అది అయిన తర్వాత 26వ తారీఖున ఫిబ్రవరి 26వ తారీఖుని ఈ లింగార్చన మహాలింగార్చన జరిగేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 26 నుంచి 7వ తారీఖు దాకా కూడా ఈ మహాలింగార్చన జరిగేటటువంటి పరిస్థితి. కుంభాభిషేకం అన్నది
ఫిబ్రవరి 7 తోటి పరిసమాప్తం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది.